అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. 40 మంది జవాన్లను పుట్టునబెట్టుకున్న ఉగ్రవాది మసూద్ అజార్, జైషే మొహమ్మద్ టెర్రరిస్ట్ గ్రూప్ హెడ్. వీడిని రాహుల్ గాంధీ జీ అంటాడా? వాడు ఒక నరరూప రాక్షసుడు. అలాంటి వాడిని నరికి చంపేయాలని జనమందరూ కోరుకుంటుంటే రాహుల్ మర్యాద ఇస్తున్నాడు. ఇలా ఉగ్రవాదులకు గౌరవం ఇవ్వడం, వాళ్ళకి కొమ్ము కాయడం కాంగ్రెస్ వాళ్ళకి కానీ రాహుల్ గాంధీ కానీ కొత్తేం కాదు. రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మ సోనియా గాంధీ, ఎస్ సోనియా గాంధీయే. మీకు గారులు బూరెలు మస్తు ఎక్కువైపోయినాయి. ఈమెకి బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో చనిపోయిన టెర్రరిస్ట్ని చూస్తే కళ్ళల్లో నీళ్ళొస్తాయంట. ఇంకొకడు ఉన్నాడు దిగ్విజయ్ సింగ్. వీడేమో ఒసామా బిన్ లాడెన్ ని జీ అని సంబోధిస్తాడు. 26/11 ముంబై దాడుల వెనుక ఉన్న హఫీజ్ సయ్యద్ ని కూడా సాబ్ అంటారు. రణ్దీప్ సుర్జేవాలా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. మన పార్లమెంట్ మీద అటాక్ చేసిన ఉగ్రవాది అఫ్జల్ గురుని జీ అని సంబోధిస్తాడు. జాకిర్ నాయక్ వీడు ఇప్పుడు పరారీలో ఉన్నాడు. వీడి మీద ఎన్ని కేసులున్నాయో. వీడిని కూడా ఈ కాంగ్రెస్ లీడర్లు కలుస్తారు, కౌగిలించుకుంటారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో. ఇంతే కాకుండా మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్కి పోయి అడుక్కుంటున్నాడు. ఎలా అయినా సరే, మీరు ఏం చేసినా సరే ఈసారి నరేంద్ర మోదీ గారిని దింపేయాలి అని. వీడు వెళ్ళి సపరేటిస్ట్ లీడర్స్ని కలుస్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ సపరేటిస్ట్ లీడర్స్కి ఎవరి దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయంటే ఫండ్ చేసేదంతా కూడా పాకిస్తానే. అండ్ కశ్మీర్ సపరేటిస్ట్ లీడర్ యాసిన్ మల్లిక్ కూడా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ని కలిశాడు. వీడు పాకిస్తాన్తో కుమ్మక్కయ్యి మన జవాన్లను చంపిపిస్తాడు, రాళ్లతో కొట్టిపిస్తాడు. ఇప్పుడు వాడు మోదీ గారి ప్రభుత్వం వచ్చాక జైల్లో ఉన్నాడు. సో ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు దేశద్రోహులు ప్రధానమంత్రిని కలిశారు, ఎవరున్నప్పుడు గజ్జ గజ వణుకుతున్నారు మనం గమనించాలి. ఈ కాంగ్రెస్ లీడర్లకి మన ప్రధానమంత్రి గారంటే ఎంత కోపం అంటే, ఒకడేమో మోదీ గారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తా అంటాడు. ఇంకొకడేమో ప్రజాస్వామ్యంలో కోట్ల మందితో ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రిని టెర్రరిస్ట్ అంటది, చోర్ అంటారు. మళ్ళీ వీళ్ళందరూ నీతిగా నిజాయితీగా బతుకుతున్నారా అంటే బెయిల్ల మీద తిరుగుతున్న వాళ్ళే. అంతవరకు ఎందుకు? మొన్న పుల్వామా అటాక్ తర్వాత కూడా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నా కాంగ్రెస్ వాళ్ళు కానీ లీడర్స్ కానీ పాకిస్తాన్ పేరు, ఆ ఉగ్రవాద సంస్థ పేరు తీసుకొచ్చారా? ఎలా అయినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని అన్నారా? ఇంకొకడు ఉన్నాడు నవజోత్ సింగ్ సిద్ధు. వీడేమో పుల్వామా అటాక్కి పాకిస్తాన్కి ఏ సంబంధం లేదంటాడు. టెర్రరిజం డజంట్ హ్యావ్ ఏ కంట్రీ అంటాడు. ప్రపంచమంతా వెర్రిబాగులుదా? ప్రపంచం మొత్తం పాకిస్తాన్ని టెర్రరిజం ఆపమంటుంటే మన దేశం వాళ్ళు, ఎస్పెషల్లీ కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్కి ఫుల్ మద్దతు, వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు. ఈ కాంగ్రెస్ లీడర్లు మహాగఠబంధన్ వాళ్ళు చేసే వ్యాఖ్యలకి పాకిస్తాన్లో వీళ్ళందరూ హీరోలు. అసలు జీ ఏంటి, సాబ్ ఏంటి? ఆ ఉగ్రవాదులందరినీ నరికేయాలి అనేంత కోపం భారతీయులకి ఉందా లేదా? ఇలా ఉగ్రవాదులకి కొమ్ము కాసి ఆ రాక్షసులకి గౌరవం ఇచ్చే ఈ కాంగ్రెస్ నేతలని భారతీయులు అని అందామా? వీళ్ళని ఏమనాలి? వీళ్ళ చేతిలో మళ్ళీ మన దేశాన్ని పెడదామా? పెడితే పరిస్థితి ఏంటి ఊహించుకోవడానికి కూడా భయంకరంగా ఉంది కదా. మన దేశ భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. ఓట్ వైజ్లీ ఫ్రెండ్స్, ఆలోచించి ఓటు వేయండి. మోదీ గారి ఫేస్ చూడాలి, ఓటు వేయాలి, అంతే. ఏ రాష్ట్రమైనా, ఏ కాన్స్టిట్యుయెన్సీ అయినా వేరే ఆలోచనే వద్దు. ప్రతి ఓటు చేరేది మోదీ గారికే. అది గుర్తుపెట్టుకొని ఓటు వేయండి. మన దేశ భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మరోసారి మోదీ ప్రభుత్వం. భారత్ మాతా కీ జై. జై హింద్.